గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్లె పండుగ 2.0 వారోత్సవాల్లో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పల్లె పండుగ ప్రోగ్రాం కింద రంగంపేట మండలం పెద్దరాయవరం, చండ్రేడు, రంగంపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, గోశాల షెడ్లు ₹1 కోటి వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, గోశాల షెడ్లు ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, అనపర్తి నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుకుబంటి సత్యబాబు, జడ్పీటీసీ పేపకాయల రాంబాబు, డీసీఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు, రంగంపేట మండలం టీడీపీ అధ్యక్షులు ఉద్దన్రావు శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు, జనసేన పార్టీ నాయకులు ఆర్ నాగు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, జనసేన నాయకులు యానాల కొండయ్య, కొమ్మన రాంబాబు, అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు, గిరిబాబు, పుట్ట సోమన్న చౌదరి, పోతుల చిన్నికాపు, అడబాల వెంకటరావు, ఆచంట వెంకటేష్, మోదుకూరి గోపాలకృష్ణ, రంగంపేట గ్రామ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, లక్ష్మి, మండల టీడీపీ నాయకులు పూసల శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మండవెల్లి గుప్తా, యాలమాటి రాంబాబు, కొండేపూడి నాని, వెలమర్తి సుధాకర్, దుల్లా ధర్మరాజు, రంగంపేట సొసైటీ చైర్మన్ గారపాటి రాంబాబు, పెండ్యాల బుజ్జిబాబు, బోడెం రాంబాబు, సూర్యభాస్కర్రావు, దుప్పలపూడి రాజేష్, గుత్తుల సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ వివి సాయిబాబు, తహసీల్దార్ కె అనసూయ, మండల అధికారులు, కూటమి నాయకులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రండి కాంగ్రెస్ రండి లాస్ట్ ఎండి గారు ఏపీ గారిని ఓడించే ఎండి గారు రాలేదు. రండి గోపి ఎంపీపీ గారికి, వేదిక పైన ఉన్న ఎంపీడీఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, గౌరవ సభ్యులు, ఎంపీటీసీలకు, గ్రామ సర్పంచులకు, పిఎస్సిఎస్ అధ్యక్షులకు, నీటి సంఘాల అధ్యక్షులకు, వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వివిధ శాఖల్లో జరుగుతున్న ప్రగతిని కానీ అధికారులు వివరించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం అంటే ఇప్పుడు జరిగిన సీజన్లో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంటు ఎప్పుడూ జరగని విధంగా అత్యద్భుతంగా జరగడం జరిగింది. మీరే చూశారు. గతంలో జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి దాదాపుగా 2.5 రెట్లు అధికంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి డబ్బులు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇవాళ ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీఎంఆర్ ద్వారా 4 గంటల నుంచి 24 గంటల లోపు డబ్బు పడే పరిస్థితుల్లో 2 బస్తాలు, 3 బస్తాలు, 10 బస్తాలు ఉన్న రైతులు కూడా సీఎంఆర్కి అమ్మే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ అధికంగా అనుకున్న దానికన్నా 2.5 రెట్లు అధికంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం ముందస్తు అంచనా 14,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టాలని 14,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా సమీకరించినప్పటికీ మరలా అదనంగా రిక్వైర్మెంట్ వచ్చి ఇవాళ మరలా అదనంగా ప్రయత్నం చేసి సమీకరించుకుని ధాన్యం కొనుగోలుని ఒక అత్యద్భుతమైన కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. రైతాంగం అంతా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏఓ గారు శనగ గురించి వారు చెప్పడం జరిగింది. ఎంఎస్పి ఏదైతే ఉందో ఎంఎస్పి ప్రకారంగా మార్కెట్ వాల్యూ దాదాపుగా 800 రూపాయలు తక్కువ ఉందనేది వారు చెప్పారు. నేను వారి దగ్గర నుంచి ఇప్పుడే వివరాలు తీసుకున్నా. మన మండలానికి సంబంధించి 835 ఎకరాల్లో ఈ బెంగాల్ గ్రామం ఉంది. దానికి టోటల్గా 6,680 మెట్రిక్ టన్నులు వస్తూ ఉంది. దానికి సంబంధించి నేను మార్కెట్ అధికారులతో మాట్లాడి పర్చేజ్ చేసే విధానం నేను తప్పనిసరిగా రేపే మాట్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నా.
అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చినప్పుడు మరి సీసీ రోడ్లు ఏ విధంగా జరుగుతున్నాయో పంచాయతీరాజ్ ఏఈ గారు చెప్పారు. గౌరవ ఎంపీటీసీ సభ్యులకు కానీ గౌరవ సర్పంచులకు కానీ తెలియజేసేది ఏంటంటే పల్లె పండుగ కార్యక్రమం 2 జరుగుతూ ఉంది. మీరు కూడా మీ గ్రామాల్లో హాజరైనట్టయితే మీకు గతంలో లేని విధంగా ఇవాళ ప్రోటోకాల్ కూడా ఇస్తున్నాం, మీకు ప్రయారిటీ కూడా ఇస్తున్నాం. అయినప్పటికీ మీరు రాకపోవడం అనేది దురదృష్టకరం. జడ్పీటీసీ గారు అటెండ్ అవుతారు, ఈరోజు కార్యక్రమాలకు అటెండ్ కాలేదు. అదేవిధంగా ఎంపీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం, వారు కూడా కార్యక్రమాలకి అటెండ్ అయ్యి ప్రజాప్రతినిధిగా మనం ఎన్నుకున్న తర్వాత పార్టీ భేదాలు వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకునే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించమని కూడా కోరుతా ఉన్నా. గతంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే వారు అవమానానికి గురయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ విధంగా లేదు. మేము చాలా అత్యంత గౌరవంగా ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చి తర్వాత మాత్రమే కూటమి నాయకులకు ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాకపోవడం అంటే అది ఒక విధంగా మనం ప్రజలను అవమానించినట్టే అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అందుకోసం మీ గ్రామాల్లో జరిగినప్పుడు మీరు కూడా ఉదయం అటెండ్ కాలేదు. మీ గ్రామంలో కార్యక్రమం జరిగింది, అది మీ బాధ్యత. మిమ్మల్ని కోఆపరేటివ్ మెంబర్గా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎన్నుకున్నారు. అలాంటప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి పార్టీ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు. అందుకోసం ప్రజాప్రతినిధులందరూ నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఏదైతే గతంలో లింక్ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ ఎలాగా చేయలేదనుకోండి, లింక్ రోడ్స్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు. మొత్తం అన్ని రోడ్లు చిత్రమే ఉన్నాయి. ఇప్పటికే చాలా రోడ్లు సరి చేయడం జరిగింది, బాగు చేయడం జరిగింది. ముఖ్యంగా R&B రోడ్లు ఒక విడత ప్యాచ్ వర్క్ చేసాం. మరలా మంతా తుఫాను కానీ అంతకుముందు కురిసిన వర్షాలకు కానీ మరలా ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు 2 రోడ్లకి శాంక్షన్స్ ఇచ్చాం, మరలా అదనంగా ఇంకొంత ఇస్తాం. అదేవిధంగా ఏదైతే సోమేశ్వరం నుంచి రాజానగరం అంటే బలభద్రపురం నుంచి ఎస్టీ రాజాపురం వరకు అటు సోమేశ్వరం వరకు వెళ్ళే రోడ్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వైడన్ చేయడానికి కూడా ప్రతిపాదనలు పంపించాం. దానిపైన ఎంపీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు.